జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనకు బ్రిటిష్ టైం నుంచి తర్వాత రెండు పాషండ మతాల వాళ్ళు స్వతంత్ర పూర్వము ఆఫ్టర్ స్వాతంత్రం తర్వాత కూడా 75 సంవత్సరాల లోపల కూడా కమ్మీసు కాంగీసు రామాయణ విషవృక్షము అని ఒక కమ్మి రచయిత్రి రాసింది అనే సంగతి మనకు తెలుసు. అట్లా రామాయణ మహాభారతం నుంచి మొదలుపెట్టుకొని భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, వేదాల లోపల యేసు, వేదాల లోపల అల్లా, ఉపనిషత్తుల లోపల అన్నీ మాదే ఉన్నది, అంతా ఒకటే. అట్లా మీ దానింటిలో తప్పు ఉన్నది, మీ పుస్తకాలలో మావే ఉన్నవి, మా దేవుడే ఉన్నాడు అని చెప్తారు. మళ్ళీ మీ పుస్తకాలు తప్పు అంటారు. విగ్రహారాధన లేదంటారు, విగ్రహాలు రాలంటారు. మళ్ళీ విగ్రహాల లోపల సైతాన్ ఉన్నది అంటారు. రాళ్ళ సైతాన్ అనేది ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకసారి సైతాన్ అంటారు, ఒకసారి రాళ్ళు అంటారు. అంటే ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏమి కూస్తారో, ఎప్పుడు ఏం మరుగుతారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే క్లారిటీ లేదనమాట. దానికి తోడు ఈ 60 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినటువంటి దుష్ట పార్టీ ఒకటి, తర్వాత వాళ్ళకు తోడుగా కమ్మీస్, ఎర్రజెండోళ్ళు, వీళ్ళంతా కూడా ఈ మన ధర్మాన్ని, మన సంస్కృతిని దుమ్మెత్తి పోజారు. హిందువులను మొత్తానికి సెక్యులర్ విద్యా విధానం అని చెప్పి మేఘాలయ విద్యా విధానం ద్వారా హిందువులకు సనాతన ధర్మానికి, సంస్కృతి పట్ల ఎటువంటి అవగాహన లేకుండా పేరుకు మాత్రమే హిందువులుగా మిగిలిపోయారు. హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల, మన యొక్క గ్రంథాలు పట్ల ఎటువంటి అవగాహన, ప్రాథమిక అవగాహన కూడా, ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కూడా, బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా హిందూ జాతి తయారైపోయింది. కొంత చేంజ్ వచ్చింది, కొంత మార్పు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతము గత 15 సంవత్సరాలుగా. కానీ అంతకుముందుగా అయితే మరీ అధ్వానంగా ఉండేదన్నమాట. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడైతే అసలు హిందువులు పేరుకు మాత్రం హిందువులు అనమాట. అసలు ఏమి మాత్రం అవగాహన, అండర్స్టాండింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఎవరికి ఏమీ ఉండేది కాదు. దానికి తోడు అనేక సంస్థలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మకుమారీస్, బీకేఎస్ అనే, శివబాబా అంటారు, దాదా లేఖరాజు అని చెప్పి ఎర్రవాళ్ళు చెప్పి పెడతారు. అది మెడిటేషన్ అంటారు. ఈ శివుడు కాదంటారు, వాళ్ళ శివబాబా అంటారు. విష్ణు కాదంటారు, ఆయనని విష్ణు అంటారు, ఆయన అంటారు నిరాకారుడు అంటారు. ఇట్లా మొత్తానికి మన ధర్మాన్ని, మన విగ్రహారాధన నుంచి మనను, భారతీయులను, హిందువులను సనాతన ధర్మం, వేదము, ఉపనిషత్తుల పట్ల విగ్రహారాధన నుంచి దూరం చేయాలనేది కుట్ర అన్నమాట. దాని వెనుక బ్రహ్మచారులను తయారు చేసి భ్రష్టు పట్టించి నాశనం చేయడము, తర్వాత వాళ్ళకి డబ్బు దోచుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళకు స్లేవ్స్గా, మానసికంగా వాళ్ళని బానిసలుగా మార్చుకుంటున్నారు బ్రహ్మకుమారి. దానికి తోడుగా త్రైత సిద్ధాంతం అన్న కూడా వచ్చింది. అది గతంలో నేను విజయవాడలో చూశాను. విజయవాడలో జాబ్ చేసినప్పుడు కొన్ని రోజులు విజయవాడలో ఉన్నప్పుడు నేను చూశాను. ఇప్పుడు అది తెలంగాణలో కూడా బాగా వ్యాపిస్తున్నట్టున్నది ఆ వైరస్, త్రైత సిద్ధాంతం అని చెప్పి. ఇస్లాము, క్రిస్టియానిటీ, హిందూ ధర్మం, ఈ మూడింటి కలిపి త్రైత సిద్ధాంతం అని చెప్పి దాన్ని సమన్వయం చేసిండని చెప్పి ఆయన ఎవరో ప్రబోధానంద ఎవరో ఆయన పేరు, ఆయన కొత్త దేవుడు అన్నట్టు. కొత్త దేవుడు, కొత్త గురువు, కొత్త ప్రవక్త. ఆయనకి ఏం పేరు పెడతారో వాళ్ళు ఇష్టం అంటారు అన్నట్టు. నోటికి ఏదో వస్తే అది వాగుతుంటారు. ఆ మూడింటి సమన్వయం అని చెప్పి అని సమన్వయం చేస్తున్నాం అని చెప్పి కంప్లీట్ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళను దారిగా తీసుకుపోతారు. అంటే క్రిప్టో హిందూస్ అనమాట. క్రిప్టో క్రిస్టియన్స్, క్రిప్టో ముస్లిం, క్రిప్టో హిందూస్ అని చెప్పి వాళ్ళను ఫస్ట్ డైరెక్ట్గా మతం మారని హిందువులను ఫస్ట్ ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వీళ్ళు హిందూ ధర్మానికి దూరం చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని ఒక థర్డ్ జెండర్గా తయారవుతారు అనమాట. మగ ఆడ కానీ థర్డ్ జెండర్గా తయారవుతారు. తర్వాత ఆటోమేటిక్ దట్ బికమ్స్ ఈజీ నో. ఆఫ్టర్వర్డ్స్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు దేర్ రిలీజియన్. వాళ్ళ ఫుడ్లో తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది, ట్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒకసారి వాళ్ళు ట్రాప్లో పడ్డ తర్వాత డబ్బులు దోచుకోవచ్చు. ఆర్థికంగా కానుకలు, మీ పాపాలు పోతే మీకు పుణ్యం వస్తుంది, మీకు స్వర్గం వస్తుంది అని చెప్పి డబ్బులు దోచుకోవచ్చు, తినచ్చు. ఇలాగా బ్రహ్మకుమారి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఇల్లులే రాసి ఇచ్చిండ్రు బ్రహ్మకుమారికి. అంటే ఎంతగా మూఢ విశ్వాసము, ఎంతగా మూర్ఖులైపోయారు, ఎంతగా రోబోట్స్ అయిపోయారు అంటే ఐ వాజ్ సో సర్ప్రైజ్. హౌ కుడ్ ఎనీబడి
ఇల్లునే రాసిచ్చేంత భక్తిలో అయిపోయిన వాళ్ళు అంటే సో సర్ప్రైజ్, ఐ కుడెంట్ బిలీవ్. నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది నమ్మాను, కానీ ఎవరు చెప్తే నమ్మలేకపోయేవాడిని. అంటే అంటే అంత 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 మేరకు బ్రెయిన్ వాషింగ్ జరుగుతున్నది బ్రహ్మకుమారిస్ లోపల. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిదంటే, హిందువులకు ఇంకా ఇంకా ఇంత మనకు ఎందుకు హిందువులు కన్ఫ్యూజ్ అవుతున్నారు? రోడ్డుకు ప్రతి ఊరికి ప్రతి పల్లెటూరు గ్రామాలకు ఎక్కడ పడితే అక్కడ దర్గాలు పడుతున్నాయి. పచ్చ జెండాలు పెట్టి దర్గాలను తయారు చేస్తున్నారు. మజారాలు అంటారు వాటిని, దర్గాలు అంటారు మన దగ్గర. ప్రతి ఊరుకు ప్రతి గల్లీకి ఈ ఎడారి మతం, ఈ శాంతి మతము అని కూడా, హల్లెలూయా మతం ఒకటి, వీళ్ళు క్రాస్ పెట్టి వీళ్ళు మొత్తం మా దానికి రాండి మా దాని నిజదేవుడు అని చెప్పి వీళ్ళు తీసుకుపోతారు. ఒకసారి మారిన రండి అలా పోయిన తర్వాత ఇక దశమ భాగాలను పిండుకుంటూ డబ్బులు దోసుకోవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దానిలో పోతే కూడా అలా కూడా కాలు ఇచ్చుకోవాల్సిందే. ఉన్నకాటి మీ దగ్గర వీళ్ళే కష్టాలతో బాధపడుతూ చాలని జీతాలతో చాలని డబ్బులతో బతుకుతున్నటువంటి ప్రజలకు ఒకసారి అలా ట్రాప్లో పడేసిన తర్వాత దోచుకోవడం మొదలు పెడతారు. ఉన్న కాడికి దోచుకుంటారు. వీళ్ళు ఒక పూట తిన్నా ఇంకొక పూట తినకుండా వాళ్ళకి మాత్రం వీళ్ళు కానుకలు ఇవ్వాలి. అది పెద్ద బిజినెస్ అయితే అనమాట. అంటే ఒక చర్చ్ను ఓపెన్ చేసినా, ఒక మజారా ఓపెన్ చేసినా కూడా అది పెద్ద ఇన్కమ్ సోర్స్ అయిందనమాట. అది లక్షల ఇన్కమ్ అన్నట్టు. పెట్టుబడి ఒకసారి స్టార్ట్ చేసిండ్రంటే దుకాణం, తర్వాత ప్రాఫిటే. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు తర్వాత, జస్ట్ ప్రాఫిట్స్ అనమాట. మరి హిందువులు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు దుస్థితిలో హిందువులు ఎందుకున్నారు? వాళ్ళు మన దానిలో కన్వర్ట్ కావడం లేదే, వాళ్ళ దానికి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అంటే క్వశ్చను గ్రీడీనెస్, దురాశ, అజ్ఞానము ఒకటి, దురాశ. షార్ట్ కట్ లోపల మా కష్టాలు పోయి మాకు బాగా లాభం వస్తుంది, మాకు మంచి జరుగుతుంది, మా కోరికలు నెరవేరుతాయి అనే దురాశ. ఇది మెయిన్ అంటే స్వార్థం అనమాట. స్వార్థపూరితమైన దురాశ అనేది అది ముఖ్య కారణము. ఇంకోటి అజ్ఞానము. మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల మనకు ఎటువంటి అవగాహన, బేసిక్ అండర్స్టాండింగ్ కూడా మనకు లేకపోవడం అన్నమాట. ఇది బ్యాక్ డ్రాప్. మరి మన 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 ధర్మం గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అవకాశం లేదా? ఎందుకు లేదండి? ఇప్పుడు ఇంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు యూట్యూబ్లో పట్ల. చాగంటి కోటేశ్వరరావు గారు, పత్తి పద్మాకర్ గారు, వీళ్ళందరూ మన యూట్యూబ్లో చెప్తున్నారా లేదా, టీవీలో చెప్తున్నారా లేదా, అన్ని ఛానల్స్లో పట్ల అవి విని వాళ్ళ నుంచి తెలుసుకొని మనం ఆచరిస్తే మన ధర్మాన్ని నుంచి మనం నిలబడలేమా? మనకు అవగాహన కలగదా? మన జ్ఞానం పెరగదా? సరే, పుస్తకాలు ఏం కొనాలి? ఇప్పుడు వీళ్ళు ప్రతి చౌరస్తాలో పట, ప్రతి ఊర్లో, ప్రతి మెయిన్ సెంటర్లో పట ఈ తరగత సిద్ధాంతం వాడు, ఈ బ్రహ్మకుమారి వాళ్ళు స్టాళ్ళు పెట్టి పుస్తకాలు అమ్ముతా అంటారు. తక్కువ రేటుకి అమ్ముతారు. కొన్ని చోట్ల ఫ్రీగా కూడా ఇస్తారు, మా పైసలు లేవంటే. అట్లా వాళ్ళ దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు చేసి ప్రజలను పూరా ఖరాబ్ చేస్తారు. ప్రజలను హిందువులను భ్రష్టు పట్టిస్తారు. మరి మన రామకృష్ణ పరమహంస మిషన్ ఉన్నది, మనది రామకృష్ణ మిషన్ ఉన్నది. వివేకానంద సెంటర్ వాళ్ళు ఉన్నారు, స్వామి చిన్మయ మిషన్ ఉన్నది, ఇస్కాన్ ఉన్నది. అత్యంత చౌకగా ప్రపంచంలో ఎవరు కూడా ఇయ్యనంత చీపెస్ట్గా అత్యంత తక్కువ రేట్లో పట విశ్వ పరిషత్ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళవి మన భారతదేశంలో అన్ని భాషలు, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ అన్ని రాష్ట్ర భాషల్లో పట అన్ని భాషల్లో పట అత్యంత చౌకగా ఫ్రీగా అవసరమైన ఫ్రీగా కూడా ఇస్తారు, పంచే వాళ్ళు ఉన్నారు. అంత ఫ్రీగా మన భగవద్గీతను, రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని, పురాణాలను, ఉపనిషత్సు అన్ని మొత్తం టోటల్ సాహిత్యం అంతా కూడా, వేద వాన్మయం అంతా కూడా అత్యంత చౌకగా గోరఖ్పూర్ ప్రెస్ ప్రింట్ చేసి ఇస్తున్నది. ఆ పుస్తకాలు కొనుక్కొని ఆ పుస్తకాలు ఫాలో అయితే మన ధర్మం పట్ల మనకు పూర్తి జ్ఞానం కంపల్సరీ వస్తుంది. మనము ఏ విధంగానో మోసపోము. అంతేకాదు ఇటువంటి దుర్మార్గులకు మనం తగిన బుద్ధి చెప్పగలుగుతాం. మనం గుర్తుపెట్టుకోండి, రామకృష్ణ మిషన్, స్వామి చిన్మయ మిషన్, లేదా ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిస్టియన్ కాన్షియస్నెస్ వాళ్ళదైనా పర్వాలేదు, గోరఖ్పూర్ ప్రెస్, విశ్వ పరిషత్ గోరఖ్పూర్ ప్రెస్ అయినా పర్వాలేదు. ఇది మెయిన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. డివైన్ లైఫ్ సొసైటీ ఉన్నది, రామదేశ్ వాళ్ళది ఉన్నది, ఆనందాశ్రమం ఉన్నది, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మెయిన్ అనమాట. ఇవి అన్ని ఊర్లలో, అన్ని రాష్ట్రంలో పట, అన్ని సెంటర్లో పట ఉంటాయి. వీళ్ళది రామకృష్ణ మిషన్ వాళ్ళది ఉంటుంది, ఇస్కాన్ ఉంటుంది, చిన్మయ మిషన్ వాళ్ళవి ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర బుక్స్ కొనేవారు అనుకోండి, మీకు బుక్స్ అవైలబుల్ లేదనుకోండి, మీరు రోజు యూ కెన్ ఫాలో ఆన్ యూట్యూబ్ చాగంటి కోటేశ్వరరావు గారిని, పద్మాకర్ గారిని, షణ్ముఖ శర్మ గారిని,
అంత అద్భుతమైన ప్రవచనకర్తలు ఉన్నారు కదా మన భాష చక్కగా చెప్పేవాళ్ళు. అవి అవి విని రోజు విని నేర్చుకోండి, తెలుసుకోండి. ఆడియో లేవా అండి? ఘంటసాల గారి భగవద్గీత లేదా? అది అది విని అది తెలుసుకొని దానిలో మీకు ఎంత చేతనైతే అంత మేరకు ఆచరించవచ్చు కదా. సో మనకు అవగాహన లేదు, మాకు చెప్పేటోళ్ళు లేరు అనేది పచ్చి అబద్ధము, కుంటి సాకు. అది ఒకప్పుడు నిజము. ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ఇన్ని టీవీ ఛానల్స్ లేనప్పుడు, దూరదర్శన్ ఒకటే పాడుపడి ఉన్నప్పుడు మన మన ధర్మాన్ని ప్రచారించుకునేందుకు మన ప్రచారకర్తలకు అవకాశం ఇవ్వలే. ఆల్ ఇండియా రేడియో కానీ దూరదర్శన్ కానీ వాళ్ళకు ఉండే స్లాట్ చాలా తక్కువ ఉండేది. మొత్తం కమర్షియల్ అని చెప్పి వాళ్ళ ఆ మత ప్రచారాలకే ఛాన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కాంగీ గవర్నమెంట్స్ కాబట్టి అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, అనేక ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్ లోపల కూడా మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు. మొత్తం ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్ లోపల కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సపరేట్గా భక్తి ఛానల్సే ఉండే. ఎస్వీబీసీ లేదా, తిరుపతి ఛానల్ లేదా, ఎస్వీబీసీ లేదా, భక్తి ఛానల్ లేదా, హిందీలో ఆస్థా లేదా, సంస్కార ఛానల్ ఉన్నది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ లేవు. యూట్యూబ్లో మనకి ఎంతమంది అవైలబుల్ లేరు మనకు. ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకోవాలి, శ్రద్ధ ఉండాలి. గీతలో చెప్పిండు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పిండు. శ్రద్ధ ఉంటే జ్ఞానము లభిస్తుంది అని క్లియర్గా చెప్పిండండి. మాకు ఇది అవైలబుల్ లేదు, మాకు ఇది లేదు, అది తెలుసుకుందామంటే మనకు ఛాన్స్ లేదు, అవైలబిలిటీ లేదు, సోర్స్ లేదు అని ఇప్పుడు కూడా చెప్తున్నారంటే అది పచ్చి అబద్ధము. వాళ్ళు భ్రమలో ఉన్నారని అర్థము. లేకపోతే మనల్ని ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి అబద్ధం చెప్తున్నారని అనుకోవాలి తప్ప. ఇప్పుడు వందల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, వందల అవకాశాలు ఉన్నాయి. మన ధర్మాన్ని గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు 100% అవకాశాలు ఉన్నాయి. దాన్ని శ్రద్ధ ఉంటే మీరు తెలుసుకోవచ్చు, మీ పిల్లలకు చెప్పచ్చు, మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడవచ్చు, ముందు తరాలకు అందించవచ్చు. ఇంకా మరి ఇంకొకటి లాజికల్ క్వశ్చన్ అడుగుతారనమాట. ఏంటిదంటే ఎడారి మతంలో ఒకటే పుస్తకం ఈ సిలబస్ ఈజీ ఉన్నది వాళ్ళది, ఒక పుస్తకము ఒకరి పట్టుకుంటే సరిపోతుంది, కథం వాళ్ళు స్వర్గం రిజర్వేషన్ అయిపోతారట వాళ్ళ దానిలో. మరి మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదా, జీవితం అంతా కూడా చదివినా కూడా కంప్లీట్ అయ్యి కావు, గన్ని పుస్తకాలు ఉన్నాయి, వేల లక్షల పుస్తకాలు ఉన్నాయట కదా, వేల పుస్తకాలు ఉన్నాయట కదా. మళ్ళీ సంస్కృత భాష మాకు రాదు. సంస్కృత భాష ఎన్నడూ అది కనుమరైపోయిన భాష కదా, సంస్కృతం రాదు కదా అని ఒక మాట్లాడుతున్నారు. వేదములు, ఉపనిషత్తులు అందరూ చదవాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే చదవచ్చు, లేకపోతే లేదు. మొత్తం సమస్త వేదములు, ఉపనిషత్తుల, రామాయణ, మహాభారత అన్నింటి సారం మొత్తం కూడా ఇట్లా జ్యూస్ లాగా పిండి భగవద్గీతను మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిండు. జస్ట్ 18 చాప్టర్ 700 శ్లోకాలతో భగవద్గీత ఇచ్చిండు. ఆ ఒక్క భగవద్గీతను మీరు చదివి ఫాలో అయితే చాలు, మీ జీవితానికి సరిపోతుంది. అది కొంచెం థియరిటికల్గా ఉంటుంది, ఫిలాసాఫికల్గా ఉంటుంది, మాకు అర్థం కాదు, సామాన్యులకు అర్థమవుతుందా, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్కి అర్థమవుతుందేమో, కామన్ పీపుల్కి అర్థం కాదేమో అని ఎవరైనా అంటే అది కూడా కంప్లీట్ ఫాల్స్ ఎక్స్క్యూజ్ అనమాట. అది ఎక్స్క్యూజ్ అనమాట. అది కేవలం కుంటి సాకు మాత్రమే, అది నిజం కాదు. చక్కగా అర్థమవుతుంది. మనం మీ మాతృభాషలో తెలుగు భాషలో చదువుకోవచ్చు. ఇంకా ఇన్ అడిషన్ టు దాట్ రామాయణం చదువుకోవచ్చు. అవైతే స్టోరీసే కదా, మహాభారతం స్టోరీ కదా, అవి స్టోరీస్ అయితే అర్థమవుతుంది కదా. చక్కగా స్టోరీస్లు సినిమాలు చూడవచ్చు. సినిమాలు అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అనుకో, టీవీలో చూడవచ్చు. అర్థం కాని విషయాలను, ఆ స్టోరీలో మనకు ఉన్న డౌట్స్ను మనము చాగంటి గారు లాంటి వారు, పద్మాకర్ లాంటి వారు, గురువు లాంటి అటువంటి గురువుల నుంచి మనము డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళవి వేల వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. తెలుసు కదా, మనకు మనసుంటే మార్గం ఉంది అనే ఒక సామెత మనకు ఉన్నది. కాబట్టి ఎవరైతే మన గ్రంథాలను, రామాయణ, మహాభారత, గీత, ఉపనిషత్తులను మిస్ఇంటర్ప్రిట్ చేసినటువంటి జోకర్గా ఉన్నారు కదా, వాడు సిరాజరాజు కూడా తయారయ్యాడు. వీడు ఈ పాస్టర్ విజయ్ కుమార్ వాడు సుకురా, వాడు ఇంకోడు వాడు సుకుమార పేరు ఉంటుంది వాడిని, వైజాగోడు క్రిస్టియన్ పాస్టర్. ఇట్లా ఎవరిని ఇచ్చుంటే ఎవరి ఇష్టం వాడు రాస్తాడు. వాడి రాసి మీరు
అవి రాసి మీకు ప్రాథమిక బేసిక్ అండర్స్టాండింగ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మీరు విని మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు వాళ్ళు కౌంటర్ ఇవ్వలేరు, తగిన సమాధానం చెప్పలేరు. మన గ్రంథాలను, ఒరిజినల్ గ్రంథాలను మనకు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సంస్కృతం రానక్కర్లేదు, సంస్కృతం నేర్చుకునే అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలండి. నాకు నాకు జ్వరం వచ్చిందంటే నేను డాక్టర్ దగ్గర పోయి ఆయన రాసి గోళీలు వాడితే నేను సరిపోతుంది. నేను మెడిసిన్ చదవాల్సిన అవసరం నాకేమున్నది జ్వరం తగ్గించుకోవడానికి కోసం? ప్రజలందరి కోసం కాదు కదా వేదాలు ఉపనిషత్తులు ఉన్నది. అవి ఎవరికి ప్రొఫెషనల్స్ అనమాట. ఎవరు యజ్ఞాలు చేయాలి, గుడిలో దేవుని విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, గుడిలు ఓపెనింగ్ చేయాలి, పూజలు చేయాలి. వాళ్ళ సిలబస్ అది, వాళ్ళ సిలబస్ వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ పూజారులు, బ్రాహ్మణులు, యజ్ఞములు చేసేవాళ్ళు, పండితులు, వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ సిలబస్ అది. మనకేం అవసరం లేదు. మనకు కేవలం దేవుడిని నమ్ముకొని మన ధర్మాన్ని ఆచరించుకోవాలంటే మనకు గీత సరిపోతుంది కదా, భగవద్గీత సరిపోతుంది, రామాయణ మహాభారతము, ఒక భాగవత పురాణము ఇష్టం ఉంటే, టైం ఉంటే ఏదో ఒక పురాణము, ఏదో ఒక మహాభారతము, ఒక రామాయణము, ఒక గీత చదువుకుంటే చాలు. గుడికి వెళ్ళండి వారానికి ఒకసారి. మనకు ఎన్నో కథలు ఉన్నాయి. రామాయణ మహాభారతాలు చదువుకోండి, గీత చదువుకోండి, చాలు. మీరు సంస్కృతం నేర్చుకోనక్కర్లేదు. వేదములు ఉపనిషత్తుల గురించి మీరు బుర్ర తలను పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత సిలబస్ మొత్తం చదవాలి అని ఎవడో పిచ్చి ఫేక్ అంబేద్కరిస్ట్ గాడు, కమ్మిగాడు అన్న మాటలు, పాషాణ మతపడి అన్న మాటను పట్టుకొని కన్ఫ్యూజ్ కాకండి. అన్ని పుస్తకాలు అందరూ చదవాల్సిన అవసరం లేదు. ఒక్క గీత చదివితే చాలు, ఒక రామాయణం చదువుకుంటే చాలు, ఒక భాగవతం చదువుకుంటే చాలు, ఒక మహాభారతం చదువుకుంటే చాలు. ఏదో ఒక గీత పట్టుకోండి చాలండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.